వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ ను గెలిపిస్తే సీఎం కేసీఆర్ అవినీతిని బయటకు తీస్తాం. షాద్ నగర్ లో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. హైదరాబాద్ నగరం అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం. వారసుగూడ బోధన్ నగర్ డివిజన్ లో ప్రచారం చేసిన పద్మారావు గౌడ్. విద్యార్థినులు స్వీయ రక్షణతో పాటు కష్టపడి చదువుకోవాలి. అచ్చంపేటలో బాలికల బాల సదన్ సందర్శించిన కలెక్టర్ ఉదయ్ కుమార్. నారాయణపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం. బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సతీమణి. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని, దేశంలో ఏ ప్రాజెక్టులో జరగని అవినీతి కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోనే జరిగిందని, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. షాద్ నగర్ పట్టణంలోని బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రాగానే కేసీఆర్ ప్రభుత్వం చేసిన దోపిడీ సొమ్ము ప్రజలకిస్తామని అన్నారు. तो हर महिला के 2,500 रुपए आएंगे और 500 रुपए कम खर्च होंगे. प्रति महिला के 2,500 రూపాయలతో పాటు 500 गैस सिलेंडर కూడా రాబోతోంది. मतलब 3,000 रुपए उनको मिलेंगे. దాదాపు 3,000 రూపాయలు వారికి లాభం జరగబోతోంది. ठीक है, देखिए हम बस से भाषण दे रहे हैं. మీరు చూడండి, मैं इट बस में उपन्यास रोज ऐसी बसें पूरे तेलंगाना में घूमती हैं. रोज प्रतिरोज इट बस तेलंगाना राष्ट्र में अनेक प्रांताల్లో తిరుగుతూ ఉంటారు. रोज तेलंगाना में बसों पे महिलाएं टिकट खरीदती हैं. प्रतिरोज तेलंगाना आरटीसी बसों सरकार आने के एकदम बाद మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తెలంగాణ రాష్ట్రంలో ఏ తల్లి ఏ సోదరుని కొడు. तो हमारी सरकार शुरुआत से ही महिलाओं మన ప్రభుత్వ రంగంలో 4,000 రూపాయలు పెన్షన్ అందించే కార్యక్రమం చేపడతాం. కిసాన్ ప్రదేశ్ की रीढ़ की हड्डी हो. రైతుల గురించి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చెప్తాను. और उनको केसीआर जी ने सबसे ज्यादा तंग किया. ఈ రాష్ట్రంలో రైతులను కేసీఆర్ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టింది. మోదీ जी ने और केसीआर ने मिलके మోడీ గారు కేసీఆర్ గారు వారసుగూడ బోధన్ నగర్ డివిజన్ లోని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ నిర్వహించిన ప్రచారానికి అడుగడుగునా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బౌద్ధనగర్ లోని వివిధ కాలనీలు బస్తీల్లోని ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్మారావు గౌడ్ విస్తృతంగా పర్యటించారు. బౌద్ధనగర్ కార్పొరేటర్ కంది శైలజతోటి కలిసి వారసిగూడ, కౌజర్ మస్జిద్, పుల్లయ్య గల్లీ, ఎల్ నారాయణ నగర్, మారుతి స్ట్రీట్, గొల్లపుల్లయ్య బావి ప్రాంతాల్లోని పాదయాత్రను నిర్వహించి ఓటర్లను కలుస్తూ వారిని పలకరిస్తూ ఓటు వేసి తమను గెలిపించాలని అభ్యర్థించారు.
విద్యార్థినులు స్వీయ రక్షణతో పాటు కష్టపడి చదివితే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అన్నారు. అచ్చంపేట పట్టణంలోని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బాలికల బాల సదన్ను బుధవారం జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ సందర్శించారు. గతంలో జిల్లా కలెక్టర్ సందర్శించిన బాల సదన్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని విద్యార్థులకు నూతనంగా ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను వసతులను కలెక్టర్ పరిశీలించారు. బాల సదన్లోని చదువుతున్న అర్బన్ సెమీ అర్బన్ 43 మంది విద్యార్థినుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలసదన్లోని చదువుతున్న బాలికలకు ఆధార్, కుల, ఆర్థిక ధృవీకరణ పత్రాలను అందించాలని అచ్చంపేట ఆర్డీఓను ఆదేశించారు. సైకిల్ ఎవరికి ఇచ్చిండు? మీకే ఇచ్చిందా? మేడమే కదా. పుస్తకాలు చదువుతారా లేదంటే ఉత్తరాన్ని అట్లనే పెట్టే ఉంటాయా? చదువుతున్నారా? పుస్తకాలు ఉన్నాయి లోపల. ఫుడ్ మంచిగా ఉంటుందా? వీళ్ళందరినీ సూపర్వైజ్ చేసుకుంటూ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇద్దరిని నీడ్ మన అవసరం ఉంటుంది అని అంటే ఇప్పుడు రెగ్యులర్గా టీడబ్ల్యూ గారి నా దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ సపోజ్ గురించి అబ్జెక్టివ్ గురించి ఆల్మోస్ట్గా మంత్లీ బేసిస్లోనూ 15 days బేసిస్లోనూ ఏదో ఒకటి రిమైండ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ నీడ్స్ అన్ని కూడా ప్రోత్సాహం ఫ్రీక్వెంట్గా తెలుస్తుంది. కాలేజ్ నేను విజిట్ చేయడం రెండోసారి చూసే అవకాశం లేదు. మీరు ఆమె కరెక్ట్గా బిల్డ్ చేస్తూ ఉన్నారు, ఆమె నాకు బిల్డ్ చేస్తూ ఉంటారు కాబట్టి అన్నీ వస్తాయి. సో ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్. అట్లాగే పిల్లలు కూడా ఇచ్చిన ఫెసిలిటీస్ని బాగా యూటిలైజ్ చేసుకొని బాగా చదువుతున్నారు అనేది నాకున్న ఫీడ్బ్యాక్. ఇంకా మంచి స్కూళ్ళకు మీరు మీ హోమ్ నుంచి మంచి కాలేజెస్కి మీరు 10th తర్వాత ఎప్పుడైతే వెళ్తారో మంచి కాలేజెస్కి వెళ్తేనే దాని తర్వాత మీ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి మీకు చదువు పరంగా ఏ అవసరాలు ఉన్నా కూడా మీ మేడం గారికి మీరు చెప్పిండ్రు అని అంటే ఆమె ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది, మీ దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అందరి స్టాఫ్ కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని 12 మరియు 13వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రచార భేరీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని నారాయణపేట శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి తరపున ఆయన సతీమణి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మళ్లీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని గెలిపిస్తే వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ ప్రభుత్వానికి నిదర్శనమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలోని పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఇంటింటికి ఒక్కొక్క పథకం వచ్చింది, అవునా కదా? మరి అందుకే నీకెన్ని పథకాలు వచ్చినాయని అడుగుతున్నా. మేడం రైతు బంధు వస్తుంది, నాకు పెన్షన్ వస్తుంది, నాకు రైతు రుణమాఫీ అయింది, నన్ను కలెక్షన్ వచ్చింది, మనకు రోడ్డు వచ్చింది, మోడీ కూడా కట్టింది. కమిటాలు కొత్త కమిటాలు బాగుంది. 25 lakhs. మరి ఏం చేయాలి? గది అందరికీ చెప్పాలి. అమ్మా ఎవరికి వేస్తావు? అమ్మా కార్కేయాలి. ఎవరికేయాలి? మనం అందరము గట్టిగా అందరికీ చెప్పు. కార్కేయాలి, అందరు కార్కేయాలి. రోడ్ అయింది కదా, నీళ్ళు వస్తున్నాయి కదా. కేసీఆర్కి ఎందుకు వేస్తావు? మాకు పింఛన్ వస్తామని. రోడ్ అయిందా? నీళ్ళు వస్తున్నాయా మంచిగా? భూమి పైసలు వస్తాయా? వస్తాయి. అందుకనే మళ్ళీ కూడా కార్కేస్తే భూమి పైసలు కూడా పెరుగుతాయి. చూడు 16,000 అవుతుంది. అవునా? నా కొడుకే తెచ్చినాడు. అప్పుడు లేకుండా 2002లో మేడం. 2002 చాలా ఏళ్ళు అయింది.
సరే మా నమస్తే నమస్తే మా మళ్ళా కూడా కార్కి వేయాలి చూడు. చేస్తాను కారు పుడితే తెలుసు కొడతా అట్లేం లేదు నమస్తే మా కొడుకు బాగుందా? అసైన్ ఉండే మేడం కొద్దిగా కౌన్సిలర్ వాళ్ళు కూడా చేసి అసైన్మెంట్ సర్టిఫికేట్ లేకుండా స్కూల్ లేకుండా ఒక కూర్చున్నాను ఏముండదు అతనైతే బాగా దేవుడు. పెన్షన్ వస్తుంది కదా నీకు, కరెక్ట్గా వస్తుంది కదా. ఎవరిస్తున్నారు పెన్షన్? రైతాంగం అత్యధికంగా కష్టపడుతున్న నియోజకవర్గం కోరుట్లని 14 ఏళ్లుగా చెరుకు ఫ్యాక్టరీ తెరిపించేందుకు పోరాటం చేస్తున్నారని చెన్నమనేని శ్రీనివాసరావు తెలంగాణలో అత్యధికంగా వెనుకబడ్డ ప్రాంతం కోరుట్ల నియోజకవర్గం అన్నారు. తాలు పేరుతోటి ఎకరాన 15,000 రూపాయల దోపిడీ జరుగుతుందన్న పసుపు రైతులంతా కలిసి ఎన్నో ఏళ్లుగా ఉద్యమం చేస్తే పసుపు బోర్డు మొన్న వచ్చిందని అన్నారు. ఇక ఇది కూడా ఎలక్షన్ స్టంటేనని ఆయన ఆరోపించారు. గల్ఫ్ కార్మికులు, రైతులు, బీడీ కార్మికులు పిలుపు మేరకు ఎమ్మెల్యేగా పోటీలో నిలబడుతున్నారు చెన్నమనేని శ్రీనివాస్ తెలిపారు. తనను గెలిపిస్తే నియోజకవర్గం సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కొండలక్ష్మి బాపూజీ గారి పిలుపు మేరకు ఆనాడు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఉద్యమంలో రావడం జరిగింది. మా అన్నగారు ఇక్కడ కొరుట్ల నియోజకవర్గం మీ అందరికీ తెలిసిన ముచ్చటనే. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అంటే రైతాంగ సమస్యలన్నీ కొరుట్లనే ఉన్నాయి. పసుపు బోర్డు కావచ్చు లేదా చక్కెర ఫ్యాక్టరీ సమస్యలే కావచ్చు. ఇప్పుడు ఇక్కడ గల్ఫ్ బోర్డు, పసుపు బోర్డు అండ్ ఖాదీ బోర్డు, ఈ 3 బోర్డులు కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీజేపీ వాళ్ళని కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళని కావచ్చు బొందబెట్టడానికి ప్రజలు సబ్బండ వర్గాలు తయారైనరు. అట్లనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి ఆయనను ఇవాళ ఏమంటున్నారంటే అమావాస్య చంద్రుడు అంటున్నారు. ఎప్పుడు వచ్చేది లేదు పోయేది లేదు. కాబట్టి అందరు సబ్బండ వర్గాలు కలిపి నన్ను ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడమని అంటే నేను నిలబడడానికి సిద్ధపడ్డా. 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి అన్ని సామాజిక వర్గాలు మరియు అన్ని సంఘాలు, గల్ఫ్లో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి సంఘాలు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గల్ఫ్ సంఘాలన్నీ కూడా, అదేవిధంగా రైతు సంఘాలన్నీ కూడా నన్ను బలపరుస్తూ నన్ను నిలబెడుతున్నాయి. కాబట్టి నేను ఎమ్మెల్యే గెలిచిన నేను గెలవడం కాదు, కొరుట్ల ప్రజలు గెలుస్తుండ్రు, రైతులు గెలుస్తుండ్రు, గల్ఫ్ కార్మికులు గెలుస్తుండ్రు, గల్ఫ్ మృతుల కుటుంబాలు గెలుస్తున్నాయి. అప్పుడు మనం ప్రజలను గెలిచిన తర్వాత ప్రభుత్వాన్ని వచ్చే హంగు ప్రభుత్వంలో మనం ఆ ప్రభుత్వానికి మన డిమాండ్లను వాళ్ళ ముందు ఉంచి వాళ్ళకు మద్దతు ప్రకటించి మన డిమాండ్లను సాధించుకోవడానికి ఇది చిట్ట చివరి అవకాశము అని నేను భావిస్తున్నాను. వస్తుంది అని చెప్పేసి వివిధ సర్వేలు చెప్తున్నాయి. నేను అనుకుంటలేను, వివిధ సర్వేలు అనుకుంటున్నాయి. వాళ్ళు నాయకులు అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. అదే జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సుమారుగా 52 రోజుల పాటు రాజమండ్రి జైల్లో గడిపారని మణిరామ్ సింగ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడుకు బెయిల్ దొరకాలని ప్రార్థనలు చేయడం జరిగిందన్నారు. దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడికి బెయిల్ మంజూరైందన్నారు. చంద్రబాబు మీద ఉన్న కేసులు నిరాధారాలతోటి ఉన్నాయని అవి ఇప్పటికైనా సరే కొట్టివేయాలని తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తున్నామని రామచంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలోని నియోజకవర్గం ఇన్ఛార్జి గద్దల నారాయణ, మణిరామ్ సింగ్, జీవరత్నం తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు దగ్గర 52 రోజుల పాటు రాజమండ్రి జైల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి ఆయన మీద లేనిపోని నిందలు మోపి ఆయనను రాజమండ్రి జైల్లో పెట్టడం అనేది జరిగింది. దానికోసం చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలాగా బయటికి రావాలని చెప్పేసి అందరూ కూడా ఎన్నో ప్రార్థనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క విడుదల కోసం ఆయనకు బెయిల్ దొరకాలని, కేసులన్నీ కొట్టుకుపోవాలని చెప్పేసి అందరూ కూడా ఎన్నో పోరాటాలు దశల వారీగా చేయడం అని జరిగింది. దాంట్లో భాగంగానే మరి నిన్న బెయిల్ మన చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇవ్వడం అనేది జరిగింది. అది చాలా మాకు మన ప్రజల యొక్క గెలుపు. అన్ని రాజకీయ పార్టీలు అన్నీ కూడా పార్టీలకు అతీతంగా, ప్రజా సంఘాలకు అతీతంగా
అన్ని కులాలకు మతాలకు అతీతంగా కూడా అందరూ కలిసి ప్రార్థనలు చేసిండ్రు. దాని ఫలితమే నిజం నిర్భయంగా గెలిచింది ఈరోజు అని చెప్పి మేము ఘంటాపథంగా చెప్తా ఉన్నాం. ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఇప్పటికైనా కానీ నిరాధారమైనటువంటి కేసులు అవి ఇప్పటికైనా కొట్టివేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం శ్రేణులు, దేశ ప్రజలు అందరూ గర్వించదగ్గటువంటి దినం నిన్నటి రోజున చంద్రబాబు గారి ఆరోగ్యరీత్యా మధ్యంతర బెయిల్ తీసుకోవడం, ఈ ప్రజలందరూ వారి కోసం ఎన్నో పూజలు ఎన్నో పోరాటాలు చేసి తర్వాత ఈ నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది బెయిల్పై. అదే బెయిల్పై మిగతా కేసులు కూడా మొత్తం కొట్టుకోవాలని బెయిల్ అయ్యే లోపల భగవంతుని ప్రార్థిస్తున్నాం. అలాగే బెల్లంపల్లి నియోజకవర్గం నుండి కూడా అంచెలంచెలుగా ఎదుర్కొంటా గత 25 సంవత్సరాల కూడా లేని తెలుగుదేశం పార్టీ అని చెప్తున్న కొందరికి చెంపపెట్టులాగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు విడుదల కావడం, దాని గురించి ఈరోజు రేపో మళ్ళీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ పోటీలో ఉండడమా పోటీలో ఉండకపోవడమా దాని మీద రేపు ఎల్లుండి మేము కూడా హైదరాబాద్ బాబు గారికి కలుస్తాం. కలిసి నిర్ణయాలు ఏంటిది, మరి పోటీ చేయడమా పోటీ వద్దా అనేది, ఆ పోటీ తత్వంలో ఎంతవరకు పోవాలనేది మన ఈ ప్రజాక్షేత్రంలో ప్రజలే నిర్ణయించుకునేలాగా చంద్రబాబు గారు తీర్పిస్తారని కోరుకుంటున్నాం. ఆయన ఆయురారోగ్యాలు కూడా చల్లగా ఉండాలని భగవంతుని వేడుకుంటూ, ఏదైతే సైకో చేసిండో ఆ సైకోకు తగిన గుణపాఠం ప్రజలే నిర్ణయిస్తారని, అలాగే ఈ రాబోయే ఆంధ్ర ఎలక్షన్లో కూడా అత్యధిక మెజార్టీతోటి 170 స్థానాలు గెలుచుకునే దిశగా తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుంది. వేసవి రాకుండానే గ్రామాల్లో తండాల్లో నీటి కొరత వేధిస్తోందని ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు అధికారులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకపోవడంతో గ్రామాల్లో త్రాగునీటి కొరత ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం చెరువుతండా గిరిజనులు మంచినీటి కోసం జాన్పహాడ్ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతోటి రాస్తారోకో చేపట్టారు. దీంతో ట్రాఫిక్ కి అంతరాయం కలగడంతో పోలీసులు సమస్య పరిష్కారం కోసం అధికారులతోటి మాట్లాడతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా గ్రామస్తులంతా కూడా మాట్లాడుతూ గత 15 రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదన్నారు. తక్షణమే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామంలో త్రాగునీటి సమస్యను తీర్చాలని వారు డిమాండ్ చేశారు. పాలకేడు మండలం మన చెరువు తండాలో తాగునీటి సమస్య. దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం అత్యంత నీచమైన చర్య అని సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ మండిపడ్డారు. పచ్చటి తెలంగాణలో హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి ప్రజలే చెబుతారని, ఇలాంటి రాజకీయాలను ఎండగట్టాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. 14 సంవత్సరాల పాటు కేసీఆర్ నెత్తురు బొట్టు నేల రాలకుండా అహింసా మార్గంలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపారని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గత 10 సంవత్సరాల కాలంగా ప్రశాంతంగా ఎలాంటి అలజడులకు తావు లేకుండా పరిపాలిస్తున్నారని ఆమె తెలిపారు. మొన్న జరిగిన దుబ్బాక ఇన్సిడెంట్, కొత్త ప్రభాకర్ రెడ్డి గారి పైన జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీ ఆదేశాల మేరకు మన మండల ఆఫీస్లో కాంగ్రెస్ పార్టీ మీద మేము కంప్లైంట్ చేయడానికి ఇప్పుడు వెళ్తున్నాము. మన తెలంగాణలో అసలు హింసకే చోటు లేని సమయంలో ఎలక్షన్స్ టైంలో ఇట్లా హత్యా రాజకీయాలని కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ ప్రోత్సహిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 10 సంవత్సరాలు ఎటువంటి ఇన్సిడెంట్స్ కాకుండా పీస్ఫుల్గా మనం తెలంగాణ అంతటా కూడా మనం ఉన్నాము. ఆయన నాయకత్వంలో 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో టైంలో కూడా అహింసా మార్గంలోనే ఆయన ఉద్యమంని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆయన నాయకత్వంలో మనం ఇంత సంతోషంగా ఉంటే ఇప్పుడు కేవలం 4 ఓట్ల కోసం, వాళ్ళ అధికారం కోసం ప్రజలలో ఇట్లాంటివి ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసి ప్రజలలో భయం క్రియేట్ చేయడం చాలా దురదృష్టకరం. ఇట్లాంటివి జరగద్దు. జరిగితే ఖచ్చితంగా ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము.
వారు త్వరలో కోలుకొని మళ్ళీ క్షేత్రంలో వాళ్ళు ప్రజలకు సేవ చేయాలని మేము మనస్ఫూర్తిగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఆ ఇన్సిడెంట్ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు చేసిన మీరే చెప్తున్నారు అంటే ఆ ప్రూఫ్స్ వచ్చినాయి కదా ఆల్రెడీ. మేము క్లియర్గా ఆయన ఏ పార్టీకి సంబంధించిన ఆయన సోషల్ మీడియా హ్యాండిల్లోనే క్లియర్గా మాకు కనిపిస్తుంది. వాటి ఆధారాల బేస్ చేసుకొని మేము మాట్లాడడం జరుగుతుంది. ఎట్లాగో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి నిజాలన్నీ బయటపడతాయి. ఇట్లాంటి చర్యలు ఎవరు పాల్పడ్డా ఎవరు ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. ఈసీ కూడా ఇట్లాంటి చర్యలు ఎక్కడ జరిగినా కూడా దాన్ని కంట్రోల్ చేసే విధంగా కూడా వాళ్ళు అన్ని సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మహేశ్వరం నియోజకవర్గంలో జలపల్లి మున్సిపాలిటీకి చెందిన 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లుగా వారు తెలిపారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज जलपल्ली म्यूनसिपल में एक ज्वाइनिंग प्रोग्राम लगाया गया था जिसमें रंगारेड्डी डिस्ट्रिक्ट कांग्रेस के चेयरमैन रियाज भाई और इस्माइल भाई, गफूर भाई, उनकी टीम सारी जो आज हमारे डायनामिक लीडर कार्तिक रन्ना के हाथ पर ज्वाइनिंग हुए, मैं तहे दिल से शुक्रिया अदा करता हूं रियाज भाई का और उनकी तमाम टीम का कि जिन्होंने यहाँ पर मैडम साहिबा का जो कारनामा है, जो डेवलपमेंट है, उसकी बुनियाद पर वो देखकर उन्होंने मैडम साहिबा से बात किए, कार्तिक अन्ना से बात कर यहाँ पर बीआरएस पार्टी में ज्वाइनिंग करें। मैं शुक्रिया अदा करता हूँ रियाज भाई का, उनकी तमाम टीम का कि जलपल्ली म्यूनसिपल में करोड़ों रुपए की लागत से डेवलपमेंट किया गया। ये एक बहुत बड़ी बात है क्योंकि यहाँ के डेवलपमेंट साबिका में मैडम होम मिनिस्टर थे जब भी डेवलपमेंट हुआ था, उसके बाद में मैडम साहिबा जीतने के बाद अब डेवलपमेंट हुआ है। हम मैडम साहिबा का भी तहे दिल से शुक्रिया अदा करते हैं क्योंकि यहाँ पर जलपल्ली म्यूनसिपल में बहुत सारे प्रॉब्लम थे, वही डेवलपमेंट की बुनियाद पर आज जो मैडम साहिबा ने डेवलपमेंट किए हैं उसी की बुनियाद पर तमाम लोग यहाँ पर जुड़ रहे हैं। जितने कांग्रेस के लोग थे तमाम लोग भी पार्टी से जुड़कर यहाँ पर काम कर रहे हैं। इंशाल्लाह आज हमारे रियाज भाई भी जुड़े हैं, बहुत खुशी की बात है क्योंकि इसी डेवलपमेंट की बुनियाद पर ज्वाइनिंग हुई है। जो हमारे बड़े भाई सोहेल खादरी साहब, उन्होंने भी जो तेलंगाना माइनॉरिटी प्रेसिडेंट थे, उन्होंने भी रिज़ाइन कर बीआरएस पार्टी ज्वाइन किए। मैं उनका भी तहे दिल से शुक्रिया अदा करता हूं क्योंकि वो हमारे बड़े भाई है। उनके साथ में हमारे रियाज भाई, हम तमाम लोग भी काम करते थे। నేటి కాలంలో విద్యార్థినులు చదువులలో పడి వారి ఆరోగ్యాలను మరిచి బలహీనతలకు గురవుతున్నారని సీనియర్ న్యూట్రిషనిస్ట్ వై శ్రీదేవి అన్నారు. హైదరాబాద్ బర్కత్పురాలోని ఏర్పాటు చేసిన శ్యామలాదేవి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ వసుంధర ఆధ్వర్యంలో సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సీనియర్ న్యూట్రిషనిస్ట్ వై శ్రీదేవి, క్యునోజ్ స్పీకర్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ మైక్రోబయాలజీ బి సందీప్తో హాజరయ్యారు. శ్యామల కాలేజీ ప్రిన్సిపల్ లావణ్య కుమారి మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో విద్యార్థినులు అస్వస్థతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గాలి ద్వారా వచ్చే వ్యాధులు, వాతావరణ కాలుష్యాలతోటి అనారోగ్యాల పాలవుతున్నారని స్పష్టం చేశారు. వీటిని జయించాలంటే గృహంలో ఉండే వంటిల్లు, వైద్యశాల చిట్కాల గురించి వివరించారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యకరంగా ఉంటారని తెలిపారు. ప్రతిరోజు యోగా, వ్యాయామాలు చేయాలని సూచించారు. అంటూ శ్రీమతి శ్యామలాదేవి డిగ్రీ కాలేజ్న డిపార్ట్మెంట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు వన్ డే నేషనల్ సెమినార్ కండక్ట్ చేశారు. ఇందులో భాగంగా టాపిక్ వచ్చి ఎమర్జింగ్ ఇన్ఫెక్షన్స్ డిజీజెస్, కాజెస్, రెమెడీస్ అండ్ గ్లోబల్ థ్రెట్స్. సో ఇది ఫుల్ డే సెమినార్ పొద్దున 9:30 నుంచి స్టార్ట్ అయింది. సో 9:30కి ఇనాగ్రల్ సెషన్లో మాకు శ్రీమతి వై శ్రీదేవి, సీనియర్ న్యూట్రిషనిస్ట్,
ఫౌండర్ అండ్ డైరెక్టర్ పినకల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చారు. ఆవిడ చాలా బాగా ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా డెవలప్ చేయాలి, దానికి ఫుడ్ ఎలా దోహదపడుతుంది, బికాస్ హెల్దీ బాడీ అన్నది హెల్దీ మైండ్ అనేది హెల్దీ బాడీలో ఉంటాయి కాబట్టి దీనికి ఆధారం ఫుడ్. సో న్యూట్రిషియస్ ఫుడ్ ఎలా తీసుకోవాలి, అందులో ప్రత్యేకంగా ఇప్పుడు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ద మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సరైన ఆహారం తీసుకోక ఫ్రీక్వెంట్గా వాళ్ళకి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల దాని యొక్క రీజన్ మెయిన్ ఏంటంటే ప్రాపర్ డయట్ లేదు, ప్రాపర్ న్యూట్రిషియస్ డయట్ లేకుండా ఉండడం, ప్లస్ ఎంత తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి అన్న కాన్సెప్ట్ కూడా వాళ్ళకి ఉండట్లేదు కాబట్టి వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా అనారోగ్యం పాలవుతున్నారు. సో ఆవిడ చాలా చక్కగా కొన్ని టిప్స్ మన ఇంట్లో వైద్యం కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం ఎలా దాన్ని ఫేస్ చేయొచ్చు, ఎలా దానికి రెమెడీ ఇవ్వచ్చు అన్నది చాలా బాగా చెప్పారు. అది అయిపోతూనే మాకు కీనోట్ స్పీకర్ ప్రొఫెసర్ బి సందీప్త, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చి ఈ మొత్తం సెమినార్ యొక్క జిస్ట్ని ఆవిడ చెప్పారు. ఆవిడ మెయిన్ ఫోకస్ అంతా సెప్సిస్ మీద పెట్టి చాలా డెప్త్గా వెళ్ళి మామూలు వాళ్ళకు కూడా నాట్ ఓన్లీ ద సైన్స్ స్టూడెంట్స్ బట్ అందరికీ కూడా ఎలా ఉపయోగపడుతుంది, ఎలా అర్థం అవ్వాలో అలా క్లియర్గా ఆవిడ చెప్పారు. దాని తర్వాత మాకు ఇనాగ్రల్ సెషన్ అయిపోతూనే కీ స్పీకర్ తర్వాత మాకు రిసోర్స్ పర్సన్స్ వచ్చారు. ఫస్ట్ సెషన్ ఏమో మాకు డాక్టర్ హమీదా బి, ఆవిడేమో మన డీన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చారు. తర్వాత ఏమో డాక్టర్ అనుపమ హర్షల్, ఆవిడ సీనియర్ ఫ్యాకల్టీ విజిటింగ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ హెచ్ఎస్ఎన్ఎస్ యూనివర్సిటీ మహారాష్ట్ర నుంచి వచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ ను గెలిపిస్తే సీఎం కేసీఆర్ అవినీతిని బయటకు తీస్తాం, షాద్ నగర్ లో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. హైదరాబాద్ నగరం అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం, వారసుగూడ బోధన్ నగర్ డివిజన్ లో ప్రచారం చేసిన పద్మారావు గౌడ్. విద్యార్థినులు స్వీయ రక్షణతో పాటు కష్టపడి చదువుకోవాలి, అచ్చంపేటలో బాలికల బాల సదన్ సందర్శించిన కలెక్టర్ ఉదయ్ కుమార్. నారాయణపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం, బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సతీమణి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.